హలో, ఈరోజు పప్పు గోంగూరని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా గోంగూర కట్టలను ఇలా తీసుకోవాలి. నేను 2 కట్టలను తీసుకున్నాను. వీటిని ఇలాగా ఆకుని అంతా శుభ్రంగా కడుక్కోవాలి. కల్లుప్పు వేసుకుని నానబెట్టుకుని కడుక్కోవాలండి. ఫస్ట్ నానబెట్టాలి కల్లుప్పు వేసుకుని. తర్వాత పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న కందిపప్పులో నీళ్ళు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను అలాగా కన్నాలున్న గిన్నెని తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందని తీసుకున్నాను. బాగా ఆకంతా క్లీన్ అవుతుందని. చూడండి, ఆ నానబెట్టిన ఉప్పులో నానబెట్టిన గోంగూరని అలా మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న దానిని కుక్కర్ గిన్నెలో వేసుకున్నానండి. కుక్కర్ గిన్నెలో వేసుకున్నాక చూడండి, మొత్తం ఆకునంతా కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేయాలండి కుక్కర్కి. ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని చూస్తే చూడండి, ఇలా పప్పు ఉడికింది. దీంట్లో మనకి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత అయితే సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి, దీనిని ఒకసారి పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. మెత్తగా పప్పుని మెదుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టి నూనె వేసుకుని పోపు దినుసులను వేసుకోవాలండి. పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులకు కావాల్సినవన్నిటిని తీసుకున్నాను. అవన్నిటిని పోపు పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఈ గోంగూర పప్పులో ఉడికిన పప్పులో యాడ్ చేయాలి. చూడండి, అలా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే. పప్పు గోంగూర రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.